హలో, ఇదేంటి ఇడ్లీలు ఇలా ఉన్నాయి అని అనుకుంటున్నారా? అయినా ఇడ్లీ అంటే మంచిగా మినప్పప్పుతో సాంబారో చట్నీయో వేసుకొని తింటాం మానేసి ఈ కోడిగుడ్డుతో ఇడ్లీ ఏంటి అనుకుంటున్నారా? తప్పదండి. వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు, హై ప్రోటీన్ ఫుడ్ తినాలి అని అనుకునే వాళ్ళు, కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఈ రెసిపీ ది బెస్ట్ రెసిపీ అవుతుంది. కొద్దిగా కొబ్బరిని తీసి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఒక 250 గ్రామ్స్ పన్నీర్ని కూడా శుభ్రంగా కడుక్కొని అది కూడా సెపరేట్గా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో ఈ పన్నీర్ని అంతా సెపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఇందులోనే నేను 6 కోడిగుడ్లను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని ఇందులోనే సరిపడా పసుపు, ఉప్పుని కూడా వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో సరిపడా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని అందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయలని కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత సరిపడా ఉప్పుని వేసుకొని వేపించుకోండి. అందులోనే తురిమిన క్యారెట్ని కూడా వేసి వేపించండి. కలిపి పెట్టుకున్న పన్నీర్ అనే మిక్చర్లోకి 1 కప్పు కొబ్బరి తురుముని, వేపించి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ని కూడా వేసేసుకుని కలుపుకోండి. ఒకవేళ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంది అనుకుంటే ఇంకో 2 కోడిగుడ్లను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ రేకులకి కొంచెం నెయ్యిని రాసుకుని అందులో జీడిపప్పును పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటున్నాను, కానీ కొద్దిగా తక్కువ వేసుకోండి. ఎందుకంటే కోడిగుడ్డు జనరల్గానే పొంగుతుంది, సో చూసుకుని వేసుకోండి. ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు వేసి సేమ్ మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. టేస్టీ హై ప్రోటీన్ ఇడ్లీ రెడీ. చాలా సాఫ్ట్గా భలే వచ్చాయి. మీకు నచ్చితే ఏదైనా చట్నీతో కూడా తినొచ్చు. నేనైతే టొమాటో చట్నీ చేశాను, టేస్ట్ అదిరిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. తెలుసుగా, అదేనండి. కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.